హైదరాబాద్ జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాద ఘటనలో రెస్క్యూ కొనసాగుతోంది. ఉదయం 11:30 టైంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మాన్యవర్ షోరూంలో మంటలు వచ్చాయి. దీంతో పక్కనే ఉన్న మంగళగౌరి మాల్కు మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. క్షణాల్లో మంటలు వేగంగా విస్తరించాయి. ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మెట్రో ట్రైన్ లైన్ పక్కనే ప్రమాదం జరగడంతో ప్రయాణికులు, స్థానికులు భయంతో వణికిపోయారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో మెట్రో సర్వీసులను ఆపేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు సిబ్బంది. ప్రస్తుతం స్పాట్లో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే మాన్యువర్ షోరూంను రెనోవేట్ చేస్తున్నారని చెప్తున్నారు పోలీసులు. మాల్లో ఎలాంటి బట్టలు లేవని వివరించారు. అందులో వర్క్ చేస్తున్న 4 వెంటనే బయటకు వచ్చారని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, అసలు ఎలా జరిగింది, ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? మంటలు ఆర్పుతున్నారు పోలీసు ఫైర్ అధికారులు. సో ఇంకా కూడా దట్టమైనటువంటి పొగలు ఈ పరిసర ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా పక్కనే పెద్ద పెద్ద హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. సో హైటెన్షన్ వైర్లకి కనుక ఇంకా ఎక్కువగా ప్రమాదం అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువైపు చూడొచ్చు, ఇటువైపు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, తర్వాత ప్లే జోన్కి సంబంధించి ఉన్నాయి. సో వాటికి ఇంకా ఎట్లాంటి ప్రమాదం జరగలేదు, కానీ ఒక ఓల్డ్ బిల్డింగ్ లాగానే కనిపిస్తుంది. సో లోపల కింద కొంత పిఓపికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో బయట ఏర్పాటు చేసినటువంటి ఈ 4 అంతస్తుల మేర ఏదైతే బిల్డింగ్ ఉందో, ఈ బిల్డింగ్ 4 అంతస్తుల మేర ఉంది. 4 అంతస్తుల మేర కూడా పెద్ద గోపురం ఏర్పాటు చేశారు. ఆ గోపురం మొత్తం కూడా కాలిపోయింది. ఐరన్ రాడ్ మొత్తం కూడా తేలినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ ద్వారా చూడొచ్చు. అయితే ఇంకా కూడా పొగ ఆ లోపల నుండి బయటికి వస్తుంది. సో దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో లోపల ఏమైనా వస్తువులు ఉంటే అవన్నీ కూడా ఇంకా కాలిపోతున్నాయి. సో కాలిపోయిన ఇంకా కూడా కొంత లోపల ఫైర్ వస్తుంది. సో దట్టమైనటువంటి పొగలు వ్యాప్తి చెందుతున్నాయి బయటికి. సో దీని పక్కనే అటు మరోవైపు SBI బ్యాంకు కూడా ఉన్నది. సో ఇదేదైతే ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్కి రైట్ సైడు మరియు లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా ఎట్లాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు, కానీ ఇప్పుడైతే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ ఫైటర్సు. సో మొత్తం రాడ్కు సంబంధించినటువంటి పిఓపికి సంబంధించినటువంటి అంతా కూడా కాలిపోయింది. దాన్ని అంతా కూడా పీసెస్గా అంతా రాలి కింద పడుతుంది. సో చాలా స్మెల్ కూడా వస్తుంది. కెమికల్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉంటాయి కాబట్టి చాలా స్మెల్ కూడా ఇక్కడ వస్తుంది. సో స్మెల్తో పాటు ఐరన్కి సంబంధించినటువంటి రాడ్డే ఎక్కువగా ఉంది. ఇక మరోవైపు లోపల కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాలిపోయాయి. ఇక మరోవైపు హైటెన్షన్ సంబంధించినటువంటి వైర్లను కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సిబ్బంది కూడా చేరుకొని ఆఫ్ చేసేశారు. ఇక మరోవైపు దీని పక్కనే పెద్ద జనరేటర్ ఉన్నది. సో జనరేటర్కి సంబంధించి కూడా అంతా ఆఫ్ చేసేశారు. జనరేటర్ కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగలేదు, కానీ ఈ ఫస్ట్ ఫ్లోరు, తర్వాత సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, ఫోర్త్ ఫ్లోర్ 4 ఫ్లోర్ల మేర కూడా మొత్తం ఒకేసారి అగ్ని రవ్వలు మొత్తం ఎగిసిపడ్డాయి. దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో కూడా చూడొచ్చు, అక్కడ కిటికీలో నుంచి వారు చూస్తున్నారు. సో అక్కడ నుండి కొంత వారికి కనిపిస్తుంది. సో వారు ఈ ఫైర్ జరగగానే వెంబటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. సో అక్కడ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో ఉండి ఇంకా కూడా వారు చూస్తున్నటువంటి విజువల్స్ను కూడా చూడవచ్చు. వారంతా కూడా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లు అక్కడ నుండి చూస్తున్నారు. సో ఫైర్ ఎలా జరిగింది అనేది కొంత పోలీసులు అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు ఫైర్ ఆఫీసర్ ఇంకా అధికారికంగా నిర్వహించాల్సి ఉంది. సో మొత్తం బిల్డింగ్కు సంబంధించి పెచ్చులు కూడా ఊడి కింద పడుతున్నాయి. అంటే పాత బిల్డింగ్ వలయంలోగా ఈ కనిపిస్తుంది. కొన్ని పిఓపి ఏర్పాటు చేశారు. మరికొంత లోపల ఉన్నటువంటి గోడలు కూడా కొంత పెచ్చులు ఊడి కింద పడుతున్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు. సో భయంకరమైనటువంటి కెమికల్కి సంబంధించి కూడా స్మెల్ మనకి ఇంకా వీస్తుంది. అయితే ఈ పిఓపికి షార్ట్ సర్క్యూట్ కావడం వల్లనే లోపలికి ఫైర్ ఫైటర్స్ అయితే వెళ్తున్నారు. సో లోపల ఎవరైనా చిక్కున్నారా ఏందనేది కూడా లోపలికి ఫైర్ ఫైటర్స్ వెళ్ళారు. అయితే ఈ పిఓపి కారణంగానే ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగి పిఓపి ఒకేసారిగా మంటలు అంటుకొని అగ్గి రవ్వలు మొత్తం కూడా వ్యాప్తి చెంది సో బిల్డింగ్ మొత్తం కూడా కాలిపోయిందా ఏంటిది అనేది కూడా తెలియాల్సినటువంటి అవకాశం ఉంది. సో మరి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. స్థానికులు ఎవరైనా ఇక్కడ ఏం మాట్లాడతారో, అసలు ఎలా జరిగింది అనేటువంటి విషయాలు ఏమైనా చెప్తారా? సో వారితో మాట్లాడేట ప్రయత్నం కూడా చేద్దాము. సో ఇంకా చూడొచ్చు, ఇక్కడ ఉన్న వారిని మొత్తం కూడా ప్రజెంట్ పోలీసులు అయితే ఖాళీ చేపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోడ్డుకు ఆనుకొని ఉన్నది కాబట్టి సో దానికి రోడ్ ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా
ఏర్పాటు చేసేటువంటి అవకాశం చేస్తున్నారు. సో ఏ టైం జరిగింది బ్రో, మీరు చూసారా? అంటే యాక్చువల్లీ మేము పక్కన బిల్డింగ్లో వర్క్ చేస్తాము. సో మాకు వీళ్ళు చూసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోన్ ఆఫీస్లో ఉంటాను నేను. ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి చూస్తే పెద్ద పెద్ద ఎత్తున మంటలు బాగా వస్తున్నాయి, భారీ ఎత్తున. ఆ లోపల ఫైర్ ఇంజన్ పోలీస్ వాళ్ళు వచ్చి దాన్ని మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. నిప్రవలు కూడా బాగా జల్లరు. ఇక్కడ కాలిపోయింది షర్ట్ కొద్దిగా, నిప్రవలు పడిపోయినాయి. అయితే ఇక నువ్వు లోపల నుంచి పక్కన బిల్డింగ్ ఇందులో వర్క్ చేస్తాం మేము. సో మాకు ఇన్ఫర్మేషన్ రాగానే అందరం బయటకు వచ్చేసాము. అప్పటికి అందరూ వచ్చేసారు మోస్ట్లీ. ఏముంటే ఇందులో ఎక్కువ వస్తుంది అది మాకు ఐడియా లేదు సార్. ఏదో షాపింగ్ మాల్, మాకు లోన్కి ఎప్పుడు వెళ్ళలేదు మేము. సో అది యాక్చువల్లీ క్లోజ్ చేశారు లోన. మరి ఎప్పుడు క్లోజ్ చేయిందని కూడా మాకు తెలియదు. ఫైర్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది కూడా తెలియదు మాకు. ఫైర్ ఇంజన్స్ వచ్చి మంటలను అదుపులో తీసుకున్నాయి. పబ్లిక్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఎవరికి లోపల ఎవరైనా ఉన్నారా? లోపల మాకు తెలిసినంత వరకు అయితే ఎవరు లేరనే తెలిసింది. ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు ప్రజెంట్ అయితే. సో చూడొచ్చు మనతో పాటు ఇక్కడ మీడియాతోటి కొంతమంది ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఎట్లా జరిగింది అనేది కూడా ఫైర్కి సంబంధించిన వారు మాట్లాడుతున్నారు. సో చూద్దాం. ఎలా జరిగింది అనేది మేము ఖచ్చితంగా చెప్తాం. సో ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నారు. సో ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో ప్రజెంట్ అయితే లోపల వెళ్ళిన వారు కూడా అంటే ఫైర్కి సంబంధించి అంతా అదుపులోకి వచ్చింది. సో ఇంకా లోపలికి కూడా అంటే కొంత లోపల ఏమైనా అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏమైనా ఉందా లోపలికి కూడా వెళ్తున్నారు. సో ఫైర్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు అంటే వారు చెప్తున్న వివరాల ప్రకారం మాత్రం ఎట్లాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు. సో ఇది ఎట్లా జరిగింది అనేది మేము ఫర్దర్గా తర్వాత చెప్తామంటూ కూడా చెప్పారు. మనకి ఇవన్నీ చూడొచ్చు. పిఓపికి సంబంధించినటువంటి అవన్నీ కూడా బొమ్మలు ఏదైతే ఏనుగు బొమ్మకు సంబంధించి కానీ తర్వాత గోపురాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా మొత్తం కాలిపోయి కింద పడిపోయాయి. అయితే ఈ సెటప్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. సో ఎందుకంటే అది మొత్తం కూడా కాలిపోయింది కాబట్టి అది ఏ క్షణమైనా కూలేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏ క్షణమైనటువంటి కింద పడేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు ఇక్కడ నుంచి అందరినీ బయటికి పంపిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. అయితే ఇంకా లోపలికి వెళ్తున్నారు. లోపల చాలా వరకు కూడా ఈ గోదానికి టైప్ ఆఫ్ గోదాం లెక్క కనిపిస్తుంది. సో గోదాం లోపల ఇంకేమైనా వస్తువులు ఉన్నాయా అనేటువంటి విషయాలను కూడా లోపల చూస్తున్నారు. సో ప్రజెంట్ మొత్తం మంటలు అయితే అదుపులోకి వచ్చాయి కానీ దట్టమైనటువంటి పొగలు ఇంకా కనిపిస్తున్నాయి. సో పైన ఈ ఐరన్ రాడ్ మొత్తం కూడా తేలింది. సో ఐరన్ రాడ్ అంతా కూడా ఒక్కొక్కటి పీసులుగా కింద పడిపోతుంది. సో అవన్నీ కూడా ఒక్కొక్క పెచ్చులుగా ఊడిపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫైర్ ఫైటర్స్ కూడా మొదటి అంతస్తులోకి వెళ్ళారు. మొదటి అంతస్తు నుండి సెకండ్ అంతస్తు ఇంకోసారి మనం చూడొచ్చు. ఆ ఫైర్కి సంబంధించినటువంటి ఆ రాడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెండ్ అయిపోయినటువంటి విజువల్స్ చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే ఇది మొత్తం కూడా కాలిపోయింది. వాటర్ కొట్టారు కాబట్టి అది ఏ క్షణమైనా మొత్తం కూలే అవకాశం ఉంటుంది, కూలి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా పోలీసులు ఉండనిస్తలేరు. సో ఎందుకంటే మొత్తం కూడా ఐరన్కి సంబంధించి కాబట్టి చాలా ప్రమాదం ఉంటుంది. మళ్ళీ హీట్గా ఉంటుంది. అదంతా కూడా హీట్లో ఉంది. ఇంకా కూడా ఐరన్ అంతా కూడా మనకి కాలుతూనే ఉంది, అంటే వేడిలో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఎవరినైతే ఉండనిస్తలేరు. సో ప్రజెంట్ పూర్తిగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు అయితే అధికారికంగా ఇంకా తెలుపలేదు. ఇంకా చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క బిల్డింగ్ ఆపోజిటే నియర్ బై మెట్రో స్టేషన్ ఉంది. మెట్రో రాకపోకలు కొనసాగుతుంటాయి. సో మెట్రోకి దగ్గరలోనే దాదాపు మనకి మెట్రోకి ఆనుకునే ఉన్నటువంటి బిల్డింగ్ జరిగింది కాబట్టి సో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. తర్వాత హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. సో ఇంకా కూడా చూడొచ్చు మనకి లోపల నుండి పొగలు వస్తున్నాయి. ఈ హైటెన్షన్ వైర్లు కూడా ఈ బిల్డింగ్కి దగ్గరనే ఆనుకున్నాయి. దీని పక్కనే పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది, పెద్ద జనరేటర్ ఒకటి ఉన్నది. సో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఇక మరోవైపు ఇందులో సిబ్బంది కూడా ఎవరు లేకపోవడం కొంత ప్రమాదం తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే సిబ్బంది కూడా ఎవరు లేకపోవడం, ప్రమాద తీరు చూస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరిగింది. పిఓపితో ఏర్పాటు చేసినటువంటి ఈ గోపురం మోడల్ ఏదైతే ఉందో సో అదంతా కూడా కాలిపోయింది. పైన ఫైర్ ఫైటర్స్ 4th floor వరకు వెళ్ళారు. సో అక్కడ నుండి చూస్తున్నారు. అక్కడ నుండి లోపల ఇంకేమైనా ఫైర్ ఉందా లేదంటే ఫైర్ ఉంటే ఫైర్కి సంబంధించి కూడా ఇక్కడికి వారికి ఫైర్కి సంబంధించినటువంటి వారికి డైరెక్షన్స్ ఇస్తున్నారు. సో అంతా కూడా ఫైర్ ఏం లేదు, అంతా కూల్ అని చెప్తున్నారు. సో ఫైర్ ఫైటర్స్ మాత్రం లోపలికి 4th floor నుండి అంతా ఓకే అన్నట్టుగా కూడా మనకి అక్కడి నుంచి ఇండికేషన్స్ ఇస్తున్నారు. సో పెద్ద ప్రమాదం చెప్పింది. రోడ్డు నెంబర్ 36 జూబ్లీ హిల్స్లోని
36లో పెద్ద ప్రమాదానికి సంబంధించే తప్పిందని చెప్పాలి. ఇంకా మనకి ఆక్సిజన్కి సంబంధించినటువంటి వాటితో కూడా లోపలికి వెళ్తున్నారు ఫైర్ ఫైటర్స్. సో అది అవసరం లేదు, నార్మల్ ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా కనుక ఆక్సిజన్కి సంబంధించిన ఇబ్బంది ఉంటే వారిని లోపలికి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో వెళ్తున్నారు లోపలికి. సో ఆ 4th ఫ్లోర్లో కూడా ఇంకా పూర్తిగా కూడా తిరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కెమికల్కి సంబంధించి ఎక్కువగా స్మెల్ వస్తుంది కాబట్టి వాళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. సో లోపల ఏమేమి ఉన్నాయి, వస్తువులు ఇంకేమైనా ఉన్నాయా, ఆ వస్తువులు ఏమైనా ఎక్కువగా అగ్నికి ఆహుతాయి అవకాశం ఉండే వస్తువులు ఉన్నాయన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం మొబైల్ టార్చర్ లైట్ ద్వారానే ప్రజెంట్ అయితే లోపలికి ఫైర్ ఫైటర్స్ వెళ్ళారు. మెయిన్ కారణం అయితే ఇంకా తెలియలేదు. అంటే పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఒకటి బ్యాంక్ ఉన్నది, తర్వాత జ్యువెలరీ షాప్ కూడా ఉంది. వాటన్నిటిని కూడా క్లోజ్ చేయించారు. సో ఎందుకంటే పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి సో అక్కడ ఇబ్బంది లేకుండా షట్టర్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. దాదాపు దీని చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 4-5 షాప్స్ను కూడా క్లోజ్ చేశారు. సో క్లోజ్ చేసిన తర్వాత సో ప్రజెంట్ అయితే ఇంకా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. సో ప్రజెంట్ కొంతమంది ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అధికారికంగా చెప్పాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఫైర్ ఫైటర్స్ 4th ఫ్లోర్ వరకు వెళ్ళారు. ఎక్కడా మంటలు లేవు, అంతా అదుపులోకి వచ్చిందని అయితే చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.